మీరు హైవేస్ మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్స్ చూస్తుంటారు. ప్రతిరోజు ఎన్నో వెహికల్స్ ఆ టోల్ గేట్స్ లోపల నుండి వెళ్తుంటాయి. అలా వెళ్ళినప్పుడల్లా టోల్ గేట్స్ కి మనం మనీ పే చెయ్యాలి. ఇండియాలో 1,44,000 కిలోమీటర్ల హైవేస్ ఉన్నాయి. వాటి మీద మొత్తం 855 టోల్ గేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అసలు టోల్ గేట్స్ కి మనీ ఎందుకు పే చేయాలి, అలా మనం పే చేసిన డబ్బులు ఎవరికి వెళ్తాయి, టోల్ గేట్స్ ని అసలు ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు అనే విషయాల గురించి చెబుతాను. నార్మల్ గా ఇండియాలో ఉన్న రోడ్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసే రోడ్స్ ని నేషనల్ హైవేస్ అని అంటారు. స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసే రోడ్స్ ని స్టేట్ హైవేస్ అని లేదా స్టేట్ రోడ్స్ అని అంటారు. టోల్ గేట్స్ అనేవి నేషనల్ హైవేస్ లో ఉంటాయి, స్టేట్ హైవేస్ లో కూడా ఉంటాయి. యాక్చువల్ గా ఒకప్పుడు అంటే 30 సంవత్సరాల ముందు వరకు ఇండియాలో ఉన్న ఏ ఒక్క రోడ్డు మీద కూడా టోల్ గేట్ ఉండేది కాదు. ఇండియాలో ఎక్కడికి వెళ్లాలన్నా ఎటువంటి టోల్ కట్టకుండానే వెళ్లే అవకాశం ఉండేది. కానీ అలా రోడ్స్ ని ఉచితంగా ప్రొవైడ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. అవేంటంటే నెంబర్ 1 రోడ్ మెయింటెనెన్స్. నార్మల్ గా తార్ రోడ్ అనేది ఎంత క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసినప్పటికీ వర్షాల వల్ల అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది, గుంతలు ఏర్పడుతుంటాయి. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో అయినా సరే వర్షాల వల్ల తార్ రోడ్ డ్యామేజ్ అవుతుంది. తార్ రోడ్ మీద ఎక్కడైనా నీరు నిలిచిపోయినప్పుడు అదే ప్రదేశంలో వెహికల్స్ గాని ఎక్కువగా వెళ్తుంటే మెల్లగా తార్ అనేది తన అతుక్కునే శక్తిని కోల్పోయి చిప్స్ రూపంలో బయటికి వస్తుంది. మెల్లగా అది ఒక గుంతలా ఏర్పడుతుంది. ఆ గుంతలని రిపేర్ చెయ్యకపోతే అవి పెద్ద గుంతలుగా మారి రోడ్ అంతా డ్యామేజ్ అవుతుంది. అందుకే తార్ రోడ్లకి తరచుగా మెయింటెనెన్స్ ఉండాలి. కానీ ఇండియాలో ఉన్న గవర్నమెంట్స్ అనేవి ఒక్కసారి రోడ్డు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రోడ్డుని పట్టించుకునేవి కావు. మళ్ళీ ఏ 10 సంవత్సరాలకి ఒకసారో లేదా 20 సంవత్సరాలకి ఒకసారో గుంతలని గవర్నమెంట్స్ రిపేర్ చేస్తాయి. అప్పటి వరకు ప్రజలు డ్యామేజ్ అయిన రోడ్లలో ట్రావెల్ చేస్తూ ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే రోడ్డు మీద చిన్న గుంత ఉన్నప్పుడే రిపేర్ చేస్తే తక్కువ ఖర్చుతో రిపేర్ అయిపోతుంది. కానీ గవర్నమెంట్ పెద్ద గుంతలు అయ్యేంత వరకు పట్టించుకోకపోవడంతో రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండేది. నెంబర్ 2 ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ప్రతి రోడ్డుని గవర్నమెంటే సొంత డబ్బులతో నిర్మించాలి. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు సరిపోయేవి కాదు. అందువల్ల కొత్త రోడ్స్ ని నిర్మించడానికి ఆల్రెడీ ఉన్న రోడ్స్ ని 4 లేన్స్ గా 6 లేన్స్ గా అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నిరాకరించేది. సో రోడ్స్ ని ఉచితంగా ప్రొవైడ్ చేయడం వల్ల ఈ 2 ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి 1998లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చింది. నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కి 3 రకాల కాన్సెప్ట్స్ ని ప్రిపేర్ చేసింది. నెంబర్ 1 BOT మోడల్, నెంబర్ 2 HIM మోడల్, నెంబర్ 3 EPC మోడల్. ఈ మూడిటి గురించి వివరంగా చెబుతాను. నెంబర్ 1 BOT మోడల్. BOT అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఈ కాన్సెప్ట్ లో ఏం చేస్తారంటే రోడ్ కన్స్ట్రక్షన్ బాధ్యతని ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తారు. ఇక ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా ప్రైవేట్ కంపెనీయే పెట్టుకోవాలి. అలా ఖర్చు పెట్టిన డబ్బుల్ని రీకవర్ చేసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఆ రోడ్ మీద టోల్ గేట్ కన్స్ట్రక్ట్ చేసుకుని వెహికల్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు. అలా 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు టోల్ కలెక్ట్ చేసుకోవచ్చు. టోల్ కలెక్ట్ చేసిన రోజులు ప్రైవేట్ కంపెనీయే ఆ రోడ్ ని మెయింటెనెన్స్ చేయాలి, గుంతలు పడితే రిపేర్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన టైం లిమిట్ అయిపోతే మళ్ళీ ఆ రోడ్ ని తిరిగి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక ఆ రోడ్ ఓనర్షిప్ గవర్నమెంట్ కి చెందుతుంది. గవర్నమెంట్ కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టోల్ కలెక్ట్ చేయడం చేయకపోవడం గవర్నమెంట్ ఇష్టం. అంటే BOT కాన్సెప్ట్ లో రోడ్డుని ప్రైవేట్ కంపెనీయే బిల్డ్ చేయాలి, ఆపరేట్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన టైం లిమిట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ కి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలి. BOT మోడల్ వల్ల గవర్నమెంట్ కి ఉపయోగం ఏంటంటే గవర్నమెంట్ తన సొంత డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రోడ్ మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ కంపెనీయే చూసుకుంటుంది. అలాగే ప్రైవేట్ కంపెనీ అనేది రోడ్ మెయింటెనెన్స్ ఖర్చుని తక్కువ చేసుకోవడం కోసం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే రోడ్డుని క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. BOT మోడల్ వల్ల ప్రైవేట్ కంపెనీకి లాభం ఏంటంటే 10 నుంచి 30 సంవత్సరాల పాటు వెహికల్స్ నుంచి టోల్ డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవచ్చు. BOT మోడల్ లో కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని రోడ్స్ చెబుతాను. NH16 లో నెల్లూరు నుంచి తడ వరకు ఉన్న హైవేని స్వర్ణ టోల్వేస్ అనే కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది. ఈ హైవే పొడవు 110 కిలోమీటర్లు. దీనిని 2004లో స్వర్ణ టోల్వేస్ అనే కంపెనీ 2 లేన్స్ నుంచి 4 లేన్స్ కి ఎక్స్పాండ్ చేసింది. 775 కోట్లు ఖర్చు పెట్టి BOT మోడల్లో కన్స్ట్రక్ట్ చేసింది. మొత్తం 3 చోట్ల టోల్ గేట్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది. నెల్లూరు, బుధనం, సూళ్లూరుపేట దగ్గర టోల్ గేట్స్ ని కన్స్ట్రక్ట్ చేసి టోల్ కలెక్ట్ చేస్తుంది. అలా టోల్ కలెక్ట్ చేయడానికి ఆ కంపెనీకి 2034 వరకు పర్మిషన్ ఉంది. అంటే మొత్తం 30 సంవత్సరాలు
పర్మిషన్ ఉంది. అప్పటి వరకు ఆ రోడ్డుకి ఏం రిపేర్ వచ్చినా ఆ కంపెనీనే చెయ్యాలి. అందుకు అయ్యే ఖర్చుని ఆ కంపెనీయే భరించాలి. అలాగే హైదరాబాద్ విజయవాడ హైవేలో ఉన్న తూప్రాన్పేట్ నుంచి నందిగామ వరకు 180 కిలోమీటర్ల రోడ్డుని జిఎంఆర్ అనే కంపెనీ బీఓటీ మోడల్లో కన్స్ట్రక్ట్ చేసింది. బీఓటీ మోడల్లో ఉన్న మైనస్ ఏంటంటే కొన్ని రోడ్స్ మీద ఎక్కువ వెహికల్స్ తిరగవు. ఎక్కువ వెహికల్స్ తిరగకపోతే టోల్ డబ్బులు ఎక్కువ కలెక్ట్ అవ్వవు. అప్పుడు ఆ రోడ్ ని కన్స్ట్రక్ట్ చేసిన ప్రైవేట్ కంపెనీకి నష్టం వస్తుంది. సో అందుకే అలాంటి రోడ్స్ ని ప్రైవేట్ కంపెనీస్ అనేవి బీఓటీ మోడల్ కింద కన్స్ట్రక్ట్ చేయడానికి ఇష్టపడవు. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికే హెచ్ఏఎం మోడల్ వచ్చింది. నెంబర్ 2 హెచ్ఏఎం మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. ఈ కాన్సెప్ట్ లో కూడా రోడ్డుని కన్స్ట్రక్ట్ చేసే బాధ్యతని ప్రైవేట్ కంపెనీకే అప్పగిస్తారు. కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి అవసరమైన డబ్బులు 40% డబ్బుని గవర్నమెంటే ఇస్తుంది. మిగతా 60% డబ్బుని ప్రైవేట్ కంపెనీయే సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి. వన్స్ రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత ఆ రోడ్డు మీద గవర్నమెంటే టోల్ కలెక్ట్ చేస్తుంది. మరి ప్రైవేట్ కంపెనీకి ఏం లాభం అని మీరు అడగవచ్చు. ప్రైవేట్ కంపెనీ ఖర్చు పెట్టిన 60% డబ్బుని ఎలా రీకవర్ చేసుకుంటుందంటే రోడ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత గవర్నమెంటే కంపెనీకి తిరిగి ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే సంవత్సరానికి ఒకసారి కొంత అమౌంట్ అని ఇస్తుంది. వాటిని యాన్యుటీ పేమెంట్స్ అని అంటారు. అలా 15 సంవత్సరాల పాటు ఇంట్రెస్ట్ తో కలిపి డబ్బుని గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీకి ఇస్తుంది. ఆ 15 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీయే ఆ రోడ్ ని మెయింటెనెన్స్ చేయాలి. దానికి అవసరమైన డబ్బుని ప్రైవేట్ కంపెనీయే ఖర్చు పెట్టాలి. హెచ్ఏఎం మోడల్ వల్ల ప్రైవేట్ కంపెనీకి లాభం ఏంటంటే కన్స్ట్రక్షన్ లో డబ్బులు మిగిలించుకోవచ్చు. పెట్టిన డబ్బుకి గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తుంది. హెచ్ఏఎం మోడల్ వల్ల గవర్నమెంట్ కి లాభం ఏంటంటే 60% ఫండింగ్ ని ప్రైవేట్ కంపెనీ చేత పెట్టించవచ్చు. హెచ్ఏఎం మోడల్ లో కన్స్ట్రక్ట్ చేసిన రోడ్ ఏంటంటే NH16 లో గుండుగోలు నుంచి రాజమండ్రి వరకు ఉన్న రోడ్డుని జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ 2022లో కన్స్ట్రక్ట్ చేసింది. దీని పొడవు సుమారు 70 కిలోమీటర్లు. ఇందులో ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ లో మనం కట్టిన డబ్బులు గవర్నమెంట్ కి వెళ్తాయి, ప్రైవేట్ కంపెనీకి వెళ్ళవు. హెచ్ఏఎం మోడల్లో ఉన్న మైనస్ ఏంటంటే మెయింటెనెన్స్ పీరియడ్ 15 ఇయర్స్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ కంపెనీ క్వాలిటీగా రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయదు. ఇంకొక మైనస్ ఏంటంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కన్స్ట్రక్షన్ కంపెనీకి వడ్డీ కట్టాలి. ఈ ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయడానికి ఇంకొక మోడల్ ని తీసుకుని వచ్చారు. అదేంటంటే నెంబర్ 3 ఈపీసీ మోడల్ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. ఈ కాన్సెప్ట్ లో కూడా రోడ్డుని కన్స్ట్రక్ట్ చేసే బాధ్యతని ప్రైవేట్ కంపెనీకే అప్పగిస్తారు. కానీ ఆ కన్స్ట్రక్షన్ కి అవసరమైన డబ్బుని గవర్నమెంటే ఇస్తుంది. ప్రైవేట్ కంపెనీ జస్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే చాలు. టోల్ కలెక్షన్ మరియు మెయింటెనెన్స్ గవర్నమెంటే చూసుకుంటుంది. సో ఈపీసీ మోడల్లో కన్స్ట్రక్ట్ చేసిన రోడ్స్ మీద టోల్ గేట్స్ గాని ఉంటే ఆ డబ్బులు అనేవి గవర్నమెంట్ కి వెళ్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రతి సంవత్సరం 55,000 కోట్ల రూపాయలు టోల్ గేట్స్ ద్వారా వస్తుంది. కానీ అదే సెంట్రల్ గవర్నమెంట్ హైవేస్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. సో రోడ్ కన్స్ట్రక్షన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ 3 కాన్సెప్ట్స్ ని తీసుకుని వచ్చింది. ఈ 3 కాన్సెప్ట్స్ లో కూడా రోడ్డుకు కావాల్సిన ల్యాండ్ ని స్టేట్ గవర్నమెంటే రైతుల దగ్గర నుంచి కొని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ NH44 ని గాని తీసుకుంటే ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. దీని పొడవు 4,112 కిలోమీటర్లు. ఈ రోడ్ ని మొత్తం ఒక కంపెనీ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయలేదు. ప్రతి 40 లేదా 50 కిలోమీటర్ల రోడ్ ని ఒక కాంట్రాక్ట్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది. అలా ఎన్నో కంపెనీస్ NH44 ని కన్స్ట్రక్ట్ చేశాయి. మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ ని ఒకే కాంట్రాక్టర్ కి ఇవ్వకుండా చాలా కాంట్రాక్టర్లకి ఎందుకు ఇస్తారంటే రోడ్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా పూర్తి అవ్వాలని, మొత్తం రోడ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి అవసరమైనంత డబ్బు ఒకే కంపెనీ దగ్గర ఉండదని. యాక్చువల్ గా బీఓటీ మోడల్లో 20 నుంచి 30 సంవత్సరాల పాటు టోల్ కలెక్ట్ చేసుకునేలా అవకాశం ప్రైవేట్ కంపెనీకి ఉంటుంది. అలా గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ అగ్రిమెంట్ ని కన్సెషన్ అగ్రిమెంట్ అని అంటారు. ఆ అగ్రిమెంట్ లోనే ఎంత టోల్ కలెక్ట్ చేయాలి, ఎక్కడ టోల్ గేట్స్ పెట్టాలి, రోడ్ ని ఎలా ఆపరేట్ చేయాలి అనే డీటెయిల్స్ ఉంటాయి. రోడ్ కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీని కన్సెషనర్ అని అంటారు. 30 ఇయర్స్ అగ్రిమెంట్ కాలాన్ని కన్సెషన్ పీరియడ్ అని అంటారు. ఇప్పుడు మనం కట్టే టోల్ డబ్బులు ఎవరికి వెళ్తాయో చెప్తాను. ఒకప్పుడు టోల్ గేట్స్ దగ్గర టోల్ చార్జెస్ ని క్యాష్ ద్వారా లేదా కార్డ్స్ ద్వారా లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా కట్టించుకునే వాళ్ళు. దానివల్ల టోల్ గేట్స్ దగ్గర పెద్ద పెద్ద లైన్స్ లో వెహికల్స్ ఉండేవి. ఇప్పుడు ఫాస్టాగ్ టెక్నాలజీ వచ్చింది. జస్ట్ ఒక స్టిక్కర్ ని కార్ విండ్ స్క్రీన్ మీద అతికించుకుంటే చాలు. వెహికల్ అనేది టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైన వైట్ కలర్ లో ఒక స్కానింగ్ డివైస్ ఉంటుంది. విండ్ స్క్రీన్ మీద ఉన్న ఫాస్టాగ్ ని ఆ డివైస్ స్కాన్ చేస్తుంది. అప్పుడు మన ఫాస్టాగ్ అకౌంట్ లో నుంచి మనీ కట్ అవుతాయి. రోడ్ ని బీఓటీ మోడల్ లో కన్స్ట్రక్ట్ చేస్తుంటే మనం కట్టిన డబ్బులు కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్తాయి. హెచ్ఏఎం లేదా ఈపీసీ మోడల్
మోడల్లో కన్స్ట్రక్ట్ చేసుంటే మనం కట్టే డబ్బులు గవర్నమెంట్ కి వెళ్తాయి. హైవేస్ మీద తిరిగే వెహికల్స్ లో 60% వెహికల్స్ కార్సే ఉంటాయి. కానీ వాటి నుంచి వచ్చే టోల్ రెవెన్యూ 20 నుంచి 26% మాత్రమే ఉంటుంది. అంటే మెయిన్ గా హెవీ వెహికల్స్ నుంచి ఎక్కువ టోల్ రెవెన్యూ వస్తుంది. ప్రస్తుతం డబ్బులు అనేవి ఫాస్టాగ్ ని స్కాన్ చేయడం ద్వారా కట్ అవుతున్నాయి. అయినా కూడా టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ లైన్స్ లో ఉంటున్నాయి. ఎందుకంటే ఫాస్టాగ్ ని స్కాన్ చేయడం లేట్ అవుతుంది గనుక. అందుకే త్వరలో డైరెక్ట్ గా నెంబర్ ప్లేట్ ద్వారా కట్ అయ్యే టెక్నాలజీని తీసుకుని వస్తున్నారు. టోల్ గేట్స్ దగ్గర ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్షన్ కెమెరాస్ పెడతారు. మీ వెహికల్ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళగానే కెమెరా మీ వెహికల్ నెంబర్ ని స్కాన్ చేస్తుంది. అప్పుడు మీ వెహికల్ నెంబర్ కి అటాచ్ అయి ఉన్న ఫాస్టాగ్ అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అవుతాయి. అందుకే ఒక వెహికల్ కి ఒక ఫాస్టాగ్ మాత్రమే ఉండాలని రూల్ తీసుకుని వచ్చారు. ప్రస్తుతం BOT మోడల్లో హైవేస్ ని ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం లేదు. HAM లేదా EPC మోడల్స్ లోనే ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.